వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. 1200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న వారణాసి మూవీ పూర్తయ్యాక మహేష్ బాబు సినిమా ఏంటి ఇదే ఎక్సైట్మెంట్ అభిమానుల్లోనే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతంగా ఉంది. ఇప్పటికే గుంటూరు కారం తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది. వారణాసి విడుదల 2027లో ఉంటుంది. అంటే ప్రభాస్ బాహుబలి టైంలో ఏదైతే సమస్య ఎదుర్కొన్నాడో ఇప్పుడు అదే ప్రాబ్లం మహేష్ బాబును కూడా చుట్టుముట్టినట్టుంది. అందుకే ఎలాంటి ఇబ్బంది కలగకుండా సూపర్ స్టార్ ప్లానింగ్ లో భారీ మార్పులు జరగబోతున్నాయట. విశ్వసనీయ సమాచారం ప్రకారం వారణాసి షూటింగ్ 2026 వేసవి కాలంతో పూర్తయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం అవసరం కాబట్టి రాజమౌళి ఆ పనుల్లో బిజీగా ఉంటారు. మహేష్ బాబు చేయాల్సింది ఈ సమయంలో ఏమీ ఉండదు. కాకపోతే నెక్స్ట్ ఏ నిర్మాతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అనేది పెద్ద టాస్క్. ఇన్సైడ్ టాక్ ప్రకారం తన సొంత జిఎంబి బ్యానర్ మీద ఒక పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేసే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్లు వినిపిస్తోంది. వారణాసి తర్వాత అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా బడ్జెట్ పెడతారట. ఒకవేళ పెట్టాల్సిన ఖర్చు కన్నా 100 కోట్లు దాటిపోతే అప్పుడు వేరే నిర్మాణ సంస్థను పార్ట్నర్ గా చేసుకునే ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిసింది. మేజర్ తరహాలో భాగస్వామ్యాలు ఉంటాయి. దీనికి సంబంధించిన చర్చలు నమ్రతా శిరోద్కర్ చేస్తున్నట్లు సమాచారం. ఒక్కడు పోకిరి లాంటి కమర్షియల్ బ్లాక్ బాస్టర్స్ ను అభిమానులు ఆశిస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎలాంటి సబ్జెక్టు ఎంచుకుంటాడనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్ని వారణాసి లాంటి గ్రాండ్ ఇయర్లే సాధ్యం కాదు కాబట్టి కమర్షియల్ జోనర్ కి కూడా రావచ్చు. అసలు చిక్కు మరొకటి ఉంది. మహేష్ బాబును ఎవరు డైరెక్ట్ చేస్తారనేది అసలు ప్రశ్న. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఛాన్స్ లేదు. సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ 17 పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ఆ తర్వాత పుష్ప 3 చేయాలి. ప్రశాంత్ నీల్ డ్రాగన్ ఫినిష్ అయ్యాక రామ్ చరణ్ తో చేతులు కలిపే అవకాశం ఉన్నట్లు ఫిలిం నగర్ లో టాక్ ఉంది. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అయ్యాక యానిమల్ పార్క్ మొదలు పెట్టొచ్చు. ఇక లోకేష్ కనకరాజ్ వైపు మహేష్ మొగ్గు చూపకపోయే ఛాన్సే ఉంది. ఇలా టైర్ 1 డైరెక్టర్లందరూ బిజీగా ఉంటూ కనీసం 2 ఏళ్లు దొరికేలా లేదు. బాలీవుడ్ వైపు ఎప్పుడు సీరియస్ గా దృష్టి పెట్టిన మహేష్ బాబు ఈసారి ఆ ఆప్షన్లు కూడా చూడొచ్చని అంటున్నారు. సంజయ్ లీలా బన్సాలి, ఆదిత్య దార్, సిద్ధార్థ్ ఆనంద్ లాంటి వాళ్ళు సరైన కథతో వస్తే టైఅప్ అయ్యే అవకాశం కొట్టిపారేయలేము. ఇక 2027లో విడుదల కాబోతున్న వారణాసి ప్రమోషన్ల కోసం రాజమౌళి ప్రత్యేక ప్లాన్లు వేస్తున్నారు. మహేష్ బాబుతో కలిసి వివిధ దేశాల్లో దీన్ని ప్రమోట్ చేసే విధంగా కార్తికేయ ఆధ్వర్యంలో ప్లానింగ్ జరుగుతోందట. నెవర్ బిఫోర్ తరహాలో దీన్ని డిజైన్ చేసిన మార్కెటింగ్ నా భూతో నా భవిష్యత్ అనిపించే స్థాయిలో కూడా ఉంటుందని సమాచారం.